వాక్యానికి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలను మనం చదువుకొని ముందుకు కొనసాగు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలను మనం చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము స్వీకృత పుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి యోగ్యుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, అతి శ్రేష్ఠుడా, అత్యున్నతమైన శ్రేష్టమైన నామం కలిగిన మా గొప్ప దేవా, మీ యొక్క ఘనమైన నామానికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఇంతవరకు మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలు కొరకై వాటిని తలపోసుకొని నాయన, మీకు మేమేమిచ్చినా ఖచ్చితంగా మీ రుణము తీర్చుకొనలేని వారం కనుక అయ్యా, మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చేరు వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో వారి అవసరతను అక్కర్ను తీర్చండి నాయన. నన్ను మిస్లు చాటున మరుగుపరిచి మీరే మాతో మాట్లాడి మహిమ పొందండి. ఈ కూడిక యావత్తు ద్వారా మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం మేము చెల్లించుకుంటున్నాం నాయన. రాలేకపోతున్న వారితో మీరు మాట్లాడమని మరొకసారి మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలు కొంచున్నాం నాయన. ఈ ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్ దిగజారిపోయే స్థితిలో ఉండకుండా నాయన, తాలి గింజల వలె గాలికి అటు ఇటు కొట్టుకొని పోయేవారుగా ఉండకుండా మీరు ఆకడలో ఎత్తబడేవారుగా, జల్లెట్లో జారిపోకుండా గట్టి గింజలుగా మిగులునట్లు సహాయం దయచేయమని సమస్తాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ మా ప్రభువుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి గోజాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? బాగున్నాను సిస్టర్, మీరు బాగున్నారు? నేను కూడా బాగున్నాను, దేవుని మహాకృప వల్ల. అనారోగ్యంగానే ఉన్నాను కొంచెం, అయినా బాగున్నాను. ఓపిక అయితే ఉంది, అది దేవుని యొక్క మహాకృప. అమ్మ లూది అమ్మ, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాక్యంలో ముందుకు మనం కొనసాగుదాం. పిలువబడిన వారు అనేకులు, తర్వాత ఫిల్ చేస్తారా? ఏర్పరచబడిన వారు కొందరు. ఏర్పరచబడిన వారు ధన్యులు కూడా. మనందరం ధన్యులు. క్షణాన దేవుని సన్నిధిలో కూర్చొని చాలా 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 కఠినమైన, చాలామంది క్రైస్తవులకు తెలియని కొంత బైబిల్ జ్ఞానాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఈరోజు నా మట్టుకు నేను ధన్యురాలుగా ఫీల్ అవుతున్నాను. మీరందరూ కూడా ధన్యులు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కొద్దిసేపు చెప్పాలంటే ఈ 50 నిమిషాల పాటు ఎటు మన మనసును కదల్చకుండా కేవలం వాక్యం మీద దృష్టి పెట్టి వాక్యాన్ని మనం నేర్చుకున్నామండి. ఎందుకంటే ఈరోజు వాక్యం వినకపోతే గలతీ పత్రికలో నెక్స్ట్ సెషన్స్ ఏవి అర్థం కావు. ఐఎమ్ వెరీ షూర్. ఈరోజు వాక్యం వినకపోతే అప్కమింగ్ సెషన్స్ ఏవి కూడా అర్థం కావు. అంత ప్రాముఖ్యమైనటువంటి అంశాలు
ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు అనే అంశం గురించి మనం ఒక నెల రోజుల నుంచి నేర్చుకుంటున్నాం. ఈ నెల రోజుల్లో కూడా కాలము పరిపూర్ణమైనప్పుడు అనే అంశాన్ని కడవరి కాలమని, యుగముల సమాప్తి అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. కడవరి కాలం అంటే చివరి కాలం అని, కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే టైం అయిపోయేటప్పుడు, ఎండ్ టైంలో లేకపోతే కరెక్ట్ టైంలో దేవుడు వచ్చాడని ఏదో అలవోకగా మనకు అర్థమవుతున్నా, పేతురు గారు కడవరి కాలం అని చెప్పిన హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ దినముల అంతమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని పౌలు గారు చెప్పిన, గలతీలో కాలము పరిపూర్ణమైనప్పుడు అని పౌలు గారు చెప్పిన, అదే పౌలు గారు హెబ్రీ పత్రికలో చెప్పినటువంటి మాట మనల్ని అక్కడ ఆపి ఆలోచింపజేస్తుంది. అదేంటంటే యుగముల సమాప్తి. 9వ అధ్యాయం 26వ వచనం. ఏంటి యుగములు? యుగములు అంటే ఏంటి అని మనం ధ్యానం చేస్తూ రకరకాల యుగాల్ని మనం చూసాం. వాటన్నిటిని నేను రిపీట్ చేయట్లేదు. రకరకాల యుగాలు చూసాం. మనిషి జీవితంలోనే చాలా యుగాలు ఉంటాయని, నమ్మని వారికి ఒక యుగం, నమ్మిన వారికి 2 యుగాలు, పాత నిబంధనంత ఒక యుగం, పరలోకంలో ఉండబోయేది మరొక యుగం, విశ్వాసీ జీవితంలో పాత జీవితం లేకపోతే రక్షింపబడక మునుపు ఉండేది ఒక యుగం, రక్షింపబడిన తర్వాత ఒక యుగం అని మనం మాట్లాడుకున్నాం. పాత నిబంధనలోని భక్తుల జీవితాల్లో దావీదు గారిది ఒక యుగం, దావీదు గారిది ఒక తరం, మోషే గారిది ఒక తరం, సొలొమోను గారిది ఒక తరం అని యుగములు తరములని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు అయితే మీకు అందరికీ జ్ఞాపకం ఉందని నేను అనుకుంటున్నాను. ఈరోజు చాలా కఠినమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. పౌలు గారే గలతీ పత్రికలో రాసినటువంటి వ్యక్తి. ఒక్కసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ యొక్క కాలము పరిపూర్ణమైనప్పుడు లేకపోతే ఒక కాలం గురించి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం తీస్తే వితౌట్ గ్యాప్ మీరు చదివేసేయండి ప్లీజ్. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచంలోను నిర్మించాడు. ఎవరి ద్వారా దేవుడు మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడు అనే విషయం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనకి తెలియజేస్తున్నాడు పౌలు గారు. ఎప్పుడు మాట్లాడాడు అని తెలియజేస్తున్నాడు. ఈ దినముల అంతమందు. ఇది కూడా ఒకే సెన్స్, ఒకే భావము. కడవరి కాలం అన్నా, ఈ దినముల అంతమందు అన్నా, కాలము పరిపూర్ణమైనప్పుడు అన్నా, యుగముల సమాప్తి అందు అన్నా, ఈ దినముల అంతమందు అన్నా కూడా ఒకటే. ఇది కూడా ఒక సినానిమ్ అంటాం కదా, ఒకే అర్థం వచ్చేలాగా, నానా అర్థాలలాగా లేకపోతే సేమ్ భావాన్ని ఇచ్చేటువంటి వర్స్గా మనం మాట్లాడుకోవచ్చు. అయితే చరిత్రలో ఈ లోకంలో హైందవ సహోదరులు 4 రకాల యుగాలు అని అనుకుంటారు కదా, అని చెప్తూ ఉంటారు కదా. అనుకుంటాం కాదు, వారు నమ్ముతారు, వారి బోధనలు మనం చూస్తుంటాం. అయితే హైందవ సహోదరులు ఏవైతే 4 కాలముల గురించి 4 యుగాలు అని మాట్లాడుతూ ఉంటారో అది ఇక్కడ బైబిల్లో చెప్పబడిన యుగాలు కాదు. అది మనం ముందు మనసులో పెట్టుకోవాలి. 4 రకాల యుగాలని ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో ఆ యుగాలు ఇక్కడ మనం మాట్లాడుకోబోట్లేదు. ఇక్కడ మనం నేర్చుకోబోయేది అది కాదు. ఫస్ట్ దాన్ని మనసులో ఉంచుకుందాం. రెండవది, చరిత్రలో చిన్నప్పుడు మనం సాంఘిక శాస్త్రం చదువుకున్నాం కదా, సోషల్ స్టడీస్. సాంఘిక శాస్త్రం చదువుకున్నప్పుడు ఒక రాయిని మరొక రాయితో రాపిడి చేసి కొట్టుట వలన ఒక ఫ్రిక్షన్, రాపిడి ఏర్పడుతుంది. ఆ రాపిడితో
నిప్పురవ్వలు వస్తాయి, దానిని ఉపయోగించుకొని వంట చేసుకొని ఆహారం తీసుకునేవాళ్ళు అని మనం చదువుకున్నామా? మీరు చదువుకున్నారు లేదా? నేనైతే చదువుకున్నా, ఆ విషయాన్ని నేను చదువుకున్నా. మీరు మీ మీ సోషల్ స్టడీస్లో కూడా ఉండాలా? దాన్ని ఏ యుగం అంటాము, ఏ యుగం అని మనం చదువుకున్నాము? గుర్తుందా ఆ పదం మీకు? స్టోన్ ఏజ్. వెరీ గుడ్. రాతి యుగం, రాతి యుగం అని మనం చదువుకున్నాం. రాతి యుగం అనేది మనందరికి గుర్తుంటుంది, మనం చదువుకున్నాం కనుక. ఆ తర్వాత చాలామంది వెండిని ఎక్కువగా వాడేవారంట. అంటే నేను చరిత్రలోకి వెళ్ళి ప్రజెంట్ చరిత్ర, పురాతన చరిత్ర, ఏన్షియంట్ హిస్టరీ అని నెట్లో చదువుతుంటే వెండిని ఎక్కువ వాడే యుగాన్ని వెండి యుగం అని, ఇనుమును ఎక్కువగా వాడినటువంటి ఆ కాలాన్ని ఇనుప కాలం అని పిలిచేవారంట మన పూర్వీకులు. మనకు అదే ఎక్కువ ఐడియా లేదు, కానీ రాతి యుగం మనం చదువుకున్నాం కనుక మనకు బాగా ఐడియా ఉంది. సో ఇలా ఆ కాలంలో ఏదైతే ఎక్కువగా వాడకం అనేది ఉంటుందో దాన్ని బట్టి ఆ కాలానికి ఆ యుగము అనేటువంటి పేరు చరిత్రలో ఉంది. అయితే ఈరోజు మనం నేర్చుకునేటువంటి ఈ యుగముల సమాప్తి అని హెబ్రీ పత్రిక 9:26లో చెప్తున్నటువంటి మాట, లేక కాలము పరిపూర్ణమైనప్పుడు అనే మాట, ఆ మాట యొక్క డోర్స్ ఓపెన్ అవ్వాలి అంటే, ఆల్మోస్ట్ ఫస్ట్ డోర్ ఓపెన్ అవ్వాలి అంటే ఒక యుగంలోకి లేకపోతే ఒక చరిత్రలోకి మనం ఖచ్చితంగా వెళ్ళాలి. అది ఎక్కడో ఉన్న చరిత్ర కాదు, బైబిల్లో ఉన్న చరిత్ర, ఆది కాండంలో ఉన్నటువంటి చరిత్ర, మన పితరుడైన అబ్రహాము గారికి దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఎందుకంటే క్రొత్త నిబంధన ఏదైనా కూడా అబ్రహాము గారికి దేవుడు చేసిన వాగ్దానంతో ముడిపడి ఉంటుందండి. క్రొత్త నిబంధనలోని అనేక అంశాలు దేవుడు అబ్రహాము గారికి చేసినటువంటి వాగ్దానంతో ముడిపడి ఉంటాయి. అబ్రహాము గారికి దేవుడు చేసినటువంటి వాగ్దానము రెండు రకాలు. ఆయన వాగ్దానంలో రెండిస్తానన్నాడు. ఆయన రెండు రకాలుగా వాగ్దానం చేశాడు దేవుడు. ఒకటే అనుకుంటాం కానీ పార్ట్స్ రెండు ఉన్నాయి ఆ వాగ్దానంలో. మొదటిది ఈ దేశాన్ని నీ జనాంగానికి ఇస్తాను, నువ్వు నిలబడి ఉన్న ఈ దేశాన్ని, ఈ గడ్డని లేక ఈ భూమిని నీ జనానికి ఇస్తాను అన్నాడు. రెండవది నీ సంతతిలో నుండి వచ్చినటువంటి ప్రతి వంశము, భూలోకంలో ఉన్నటువంటి వంశములన్నీ నీ సంతతి ద్వారా ఆశీర్వదించబడును అన్నాడా? కరెక్టేనా? నేను చెప్పిన మాట కరెక్టేనా? కరెక్టే కదా? చూద్దామా, వచనం చూద్దాం ఒకసారి. ఆది కాండము 12వ అధ్యాయము మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు విన్న వాక్యంలో నుండి రేపు నేను ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. నేనేదో ప్రశ్నలు అడిగే అంత జ్ఞానవంతురాలు అని కాదు, కానీ కొంచెం ఈరోజు వాక్యాన్ని మిమ్మల్ని అడుగుట ద్వారా నేను ఎక్కువ గుర్తుపెట్టుకోవచ్చని ఒక స్వార్థం. రెండవది, మిమ్మల్ని అడుగుతాను అంటే మీరు ఎక్కువగా నోట్ చేసుకొని జాగ్రత్తగా విని రేపు తిరిగి చెప్తారు, తద్వారా మీకు కూడా ఎక్కువ గుర్తుంటుందని, అది ఆత్మీయంగా మీకు కూడా ఉపయోగం అని ఒక ఆలోచన. అందువలన ఎవరైనా నోట్ చేసుకుంటున్నట్లయితే ఆది కాండం 12వ అధ్యాయము 2 నుండి 4 వచనాలను నోట్ చేసుకోండి. చదవడం మాత్రం నాకు చదివి సహాయం చేయండి. 2-3 వచనాలు చదవండి. 2-3 వచనాలు. ఆది కాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. చాలా ఇక్కడ గమనిస్తే మొదటిది ఏమంటున్నాడంటే, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. నీ యందు
నీయందు అంటే అబ్రహాము గారి నుండి వచ్చే సంతానమందు అని అర్థం. అదే అధ్యాయంలో 7వ వచనంలో ఏమంటున్నాడో ఒకసారి చూద్దామా. 7వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటో. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చాలు. ముందు 3వ వచనాన్ని కొంచెంసేపు పక్కన పెడదాం. మనం 2-3 వచనాన్ని పక్కన ఉంచుకుందాం. మొదటి పార్ట్గా 7వ వచనాన్ని మనం మొదటి పార్ట్గా ఆలోచించేద్దాం. ఎందుకంటే 7వ వచనం కొంచెం చిన్న భాగం, అందువల్ల చిన్నది ముందు కంప్లీట్ చేసి పెద్ద దానిలోకి వెళ్దాం. మనం 7వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే అబ్రహాముతో, ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అని చెప్తున్నాడు. ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానము నెరవేరిందా లేదా? ఒకవేళ నెరవేరితే ఎక్కడ నెరవేరింది? ఎక్కడ నెరవేరింది? కనాన్ దేశానికి వాళ్ళు వెళ్ళారు, స్వతంత్రించు కదా, వెళ్ళారు. అసలు ఇది కనాను దేశం అని మనకి ఎలా అర్థం అవుతుంది? అబ్రహాము గారికి ఇస్తానని చెప్పిన ప్రదేశము, ఈ దేశము నీకు ఇస్తాను అన్నాడు కదా, ఆ దేశము కనాను అని మనకి ఎక్కడ అర్థమవుతుంది? ఆదికాండం 12వ అధ్యాయమే 5వ వచనం చదివితే 5వ వచనంలో ఉంది, చూడండి. అబ్రాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారనులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. చాలు, కనాన్లో ఉన్నాడు. ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాం గారితో పాటు వచ్చినటువంటి లోతు గారు, శారమ్మ, వాళ్ళందరూ కూడా కనాన్లో ఉన్నారు. కనానులోనే దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. బేసికే ఇదంతా మనకు తెలిసిందే, కానీ స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకుంది. కనానును నీకు ఇస్తాను, నీ సంతతికి ఇస్తాను అని అంటున్నాడు. ఎప్పుడు ఇచ్చాడు కనానుని అబ్రహాం సంతానానికి అంటే, అబ్రహాం గారి తర్వాత చాలా 4వ తరము వారు గతించే ఆ సమయంలో మోషే గారి ద్వారా కనానును చూయించి ఇశ్రాయేలీలకు కనానును పరిచయం చేసి, యెహోషువ గారు ఉన్నటువంటి తరుణంలో లేక యెహోషువ గారి కాలంలో కనానులోనికి వారిని వెళ్ళమని చెప్పాడు. కనాను దేశమును ఇశ్రాయేలీలకు దేవుడు ఇచ్చాడు. ఎక్కడుంటుంది అన్నమాట? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2-4 వచనాలు మరలా రాసుకోండి. నాకు మాత్రం 2-3 వచనాలు చదవండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2-4 వచనాలు రాసుకోండి. 2-3 వచనాలు చదవండి. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఇది దేవుడు ఇశ్రాయేలీలకు కనానును హ్యాండ్ ఓవర్ చేస్తున్నటువంటి సందర్భం. లేక దీనినే మనం ఏమని చెప్పొచ్చు అంటే, అబ్రహాము గారికి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినటువంటి సందర్భం. వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలలో 7వ వచనంలో కనబడుతుంటే, నెరవేర్పు ఎక్కడ కనబడుతుందంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాల్లో మనకు కనబడుతుంది. అయితే ఈ కనానును ఇశ్రాయేలుకు ఎప్పటికి ఇస్తానన్నాడు అంటే సదాకాలం ఇస్తానన్నాడు ఆయన. ఒక పీరియడ్ వరకు అని కాదు, ఒకళ్ళున్నప్పుడు అని కాదు, సదాకాలము, ఎప్పటికీ ఇక నీ తరతరములు అక్కడ ఉంటారు, సదాకాలం ఇస్తాను అన్నాడు.
ఆ వచనాలు మరొకసారి చూద్దాం. మనం ఎప్పుడు అనుకుంటాం అబ్రహాం గారికి దేవుడు ఓన్లీ 12వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు అనుకుంటాం. ఆ వాగ్దానాన్ని పలుమార్లు ఆయన చెప్తానే ఉన్నాడు. చాలాసార్లు మన పేరెంట్స్ కూడా మనకు చెప్తుంటారు, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీకు ఒక మంచి సైకిల్ కొనిస్తా అని చెప్తారు పేరెంట్స్. లేకపోతే ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీకు ఒక బైక్ కొనిస్తా, నీకు అది చేస్తా ఇది చేస్తా, మంచి షూ కొనిస్తా, లేకపోతే నిన్ను ఒక ఊరు షిమ్లా డార్జిలింగ్ ట్రిప్కి తీసుకెళ్తా అని పేరెంట్స్ రాజకీయ నాయకుల్లాగా ఏం చేస్తారు, వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అన్నీ నెరవేర్చబడవు. అందరు రాజకీయ నాయకులు ఒకటి కాదులేండి, వాళ్ళ గురించి కాదు. కానీ మన టాపిక్ అందరూ మంచి చేసేవాళ్ళు ఉంటారు, మంచి చేయని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ సందర్భం మనకు అనవసరం. అయితే దేవుడు ఇక్కడ ఇస్తా, నీకు ఇస్తా, నీ బిడ్డలకి ఇస్తా, నీ సంతతికి ఇస్తా అని పలుమార్లు చెప్పాడు. ఆ 3 వచనాలు కూడా ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనం. మొదటిగా ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనం. ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. ఎప్పుడు ఇస్తానన్నాడు? సదాకాలం, ఎల్లప్పుడూ ఇక నీకే, ఆ దేశం నీదే అని అంటున్నాడు. 15వ అధ్యాయము 18వ వచనం. అదే ఆదికాండము 15వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. 17, 18 అమ్మా. 17వ 17వ అధ్యాయము 18వ వచనం. మీరు ఇప్పుడు ఏం చదివారమ్మా? 15, 18 చదివారా? క్షమించండి అమ్మా, 15వ అధ్యాయమే 18వ వచనం. ప్లీజ్ క్షమించండి, నేనే రెఫరెన్స్ తప్పు చెప్పాను. ఆదికాండము 15వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశం అనగా కేనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, ఎబీషీయులను నీ సంతానమునకిచ్చినానని అబ్రాముతో నిబంధన చేశాను. ఈ విధంగా పలుమార్లు ఈ సంతానానికి ఇస్తాను అని మరలా అబ్రహాముకు దేవుడు చెప్తూనే ఉన్నాడు. మన పేరెంట్స్ కనుక కొనిస్తా, ఇది ఇస్తా, నీకు కొనిచ్చిన తర్వాత ఇంకా అది నీదే, ఒక ఇల్లు కొనిస్తాను అది ఇంకా నీదే అని ఎలా అయితే చెప్తుంటారో తండ్రులు లేక తల్లులు, అలా మన తండ్రి అయిన దేవుడు కూడా అబ్రహాము గారికి పదే చెప్పినటువంటి వాగ్దానం అది ఆయన యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 2-3 వచనాలలో ఆల్రెడీ ఆయన నిర్వర్తించేశాడు. ఇది ఆయన చేసిన వాగ్దానము ప్లస్ నెరవేర్పు. ఏంటి? ఏ వాగ్దానం ఇది? నీ సంతానానికి కనాను దేశాన్ని ఇస్తాను అనేటువంటి పార్ట్ ఇప్పుడు మనం ఇప్పటి వరకు విన్నది. రెండవ పార్ట్ ఏంటి? మరలా ఆదికాండంలోనికి వద్దాం. 12వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణం చేయొచ్చు 12:3 అమ్మ ఆదికాండం. అతడు ప్రయాణం చేచు దక్షిణము నుండి బేతేలునకు అనగా బేతేలునకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. 12వ అధ్యాయము 3వ వచనం. ఇందాక స్టార్టింగ్ లో మనం చదువుకున్నాం కదా,
12వ అధ్యాయం నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, ఎస్ నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. చాలు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడు. ఒకటి అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానంలో మొదటి పార్ట్ భూమి అయితే, నేల లేకపోతే ఆస్తి అయితే, రెండవది ఆశీర్వాదం. ఆశీర్వాదం వాగ్దానంలో ఒక పార్ట్ కంటికి కనబడేదైతే, మరొక పార్ట్ కంటికి కనబడని. ఆశీర్వాదం కంటికి కనబడేది అంటారా, కనబడని అంటారా? ఆశీర్వాదం అంటే మనకిప్పుడు ఒక బైక్ లేదు, ప్రార్థన చేయగానే బైక్ వస్తే అది ఆశీర్వాదమా? ఇల్లు లేదు చాలా రోజుల నుండి ప్రార్థన చేస్తున్నాం, ఇల్లు రాగానే ఇల్లు కట్టుకున్నాం లేకపోతే కొనుక్కున్నాం, అది ఆశీర్వాదమా? బట్టలు లేవు, మంచి బట్టలు, చాలా బట్టలు ఒకేసారి కొనుక్కోగలిగాం, అది ఆశీర్వాదమా? జాబ్ లేదు, ప్రార్థన చేస్తాం, జాబ్ వచ్చింది, అది ఆశీర్వాదమా? చెప్పాలి మీరు. ఈ లోకపరంగా అది కరెక్టే కానీ ఆత్మీయంగా కాదు. అది అసలైన ఆశీర్వాదం కాదు. మానవులు అనుకుంటున్నారు అది ఆశీర్వాదం అని. ఆశీర్వాదం అని మానవులు అనుకుంటున్నారు. అదొక పెద్ద టాపిక్, ఎప్పుడైనా మనం మాట్లాడదాం. మనకి లేని వస్తువులు మనకు వస్తే దేవుడు బ్లెస్ చేశాడు అనుకుంటాం. ఏదైనా మనం పొందుకున్నప్పుడు దేవుడు బ్లెస్ చేశాడు అనుకుంటాడు మానవుడు. నిజమైన ఆశీర్వాదం అంటే పొందుకోవడం కాదు, పోగొట్టుకోవడం. అబ్రహాము 4 బలిపీఠాలు అనేటువంటి పాఠంలో నేను చెప్పాను, కొంతవరకు చెప్పాను అంతే. అబ్రహాము గారు ఆశీర్వదించబడ్డారంటే ఆయనకు ఒక నేల ఇవ్వడం వలన, ఒక కుమారుణ్ణి ఇవ్వడం వలన ఆశీర్వదించబడడం కాదు. నిజంగా అబ్రహాం గారు ఎప్పుడు ఆశీర్వదించబడ్డారో తెలుసా? ఎప్పుడైతే తనకు ఒక్కడే అయ్యున్నటువంటి తన కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి వెనకాడకుండా దేవునికి అర్పించాను అని ఉంటుంది బైబిల్లో, పత్రికల్లో. ఎప్పుడైతే ఒక్కగానొక్క కుమారుణ్ణి తన కొరకు దాచుకోకుండా, దేవునితో అబద్ధం చెప్పకుండా, దేవునితో పోట్లాడకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చి మళ్ళా నీకే ఇచ్చేయమంటావేంటయ్యా, ఇదెక్కడ న్యాయం అయ్యా, నువ్వెలా దేవుడు అయ్యా అని దేవునితో వాదించకుండా, దేవుని ప్రశ్నించకుండా శిరసావహించి దేవుని యొక్క కోరికను నెరవేర్చడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డాడో అప్పుడు నిజంగా ఆశీర్వదించబడ్డాడు. నిజమైన ఆశీర్వాదము కంటికి కనబడదండి. ఎప్పుడైనా ఆత్మీయ ఆశీర్వాదాలు లేక పర సంబంధమైన ఆశీర్వాదాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అది ఎక్కువగా మనం నేర్చుకున్నాం. అయితే అబ్రహాము గారికి దేవుడు చేసిన వాగ్దానంలో ఒకటి కంటికి కనిపించేది, రెండవది కంటికి కనబడనిది. కంటికి కనబడని దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఆదికాండంలోనే 22వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుడు ఏమంటున్నాడో ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు అమ్మ చదివారు కదా, 12వ అధ్యాయం 3వ వచనంలో, ఈ లోకములోని వంశములన్నీ కదా, ఈ లోకములోని జనములన్నీ లేక వంశములన్నీ నీ సంతతి ద్వారా ఆశీర్వదించబడును అనే మాటలు ఉన్నాయి అక్కడ. కానీ 22:18 ఏమున్నాయో చూడండి. 22:18 ఆదికాండంలో ఏముందో చూడండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినెను. భూలోకములోని జనములన్నీ, అక్కడేమో సమస్త వంశములన్నీ లేకపోతే సమస్త జనములన్నీ, అందరూ నీ వలన ఆశీర్వదించబడతారు, నీ సంతానం వలన ఆశీర్వదించబడతారు అని చెప్తున్నాడు.
ఇప్పటివరకు ఆది కాండంను మనం ఎన్నోసార్లు ఎంతోమంది వాక్యం బోధించుచుండగా మనం వినినటువంటి మాటలు ఏంటంటే సంతానం అంటే ఇస్సాకు గారు, సంతానం ఇస్సాకు అనబడతాడు కానీ ఇష్మాయేల్ కాదు, ఇస్సాకు సంతానం అబ్రహాం సంతానం ఇస్సాకు అని మనం మాట్లాడుకుంటాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనకేం బోధిస్తుంది? అబ్రహాము కుమారుడగు ఇస్సాకు అని ఉంటుంది అక్కడ. యేసుక్రీస్తు వంశావళి అని. అబ్రహాము కుమారుడగు తర్వాత ఏముంటుంది? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని. అవునా? అబ్రహాము కుమారుడు దావీదు అని ఉంటుంది మత్తయి సువార్త 1:1. దాని అర్థం ఏంటి? అబ్రహాములో నుండే తరతరాలుగా కదా కొన్ని జనరేషన్స్ దాటి వెళ్ళుచూ ఉండగా దావీదు వస్తాడు. దావీదులో నుండి కొన్ని జనరేషన్స్ దాటి వెళుతూ ఉండగా వారిలో నుండి క్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి ప్రవేశిస్తాడు. అది దాని అర్థం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న భావం అది. అయితే 22:18 ఆది కాండంలో భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు నీ సంతానము వలన ఆశీర్వదించబడతారు అంటే ఆ సంతానము ఎవరు అని పౌలు గారు ఆ యొక్క మిస్టరీని ఛేదించారు, ఆత్మీయ సత్యాన్ని బయటికి చెప్పేశారు, ఆత్మీయ సత్యాన్ని వెలుబుచ్చారు అని అంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనకి క్లియర్ చేస్తుంది. మనం ఆల్రెడీ వివరించుకున్నవి ఇవి, అయినా లైన్లో మనకి ఈరోజు కావాలి. 3వ అధ్యాయం 16వ వచనం గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ప్లీజ్. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. చాలా. ఇప్పుడు ఎవరు ఈ సంతానము? నీ సంతానము వలన భూలోకములో ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడును అని దేవుడు అబ్రహాము గారితో 12వ అధ్యాయం ఆది కాండం 3వ వచనంలో కానీ 22వ అధ్యాయం ఆది కాండం 18వ వచనంలో కానీ చెప్తూ వస్తున్నాడంటే ఏ సంతానం అని దేవుని యొక్క ఉద్దేశం? ఇస్సాకు అనా దేవుని ఉద్దేశం? ఎవరి వలన భూలోకంలో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అని దాని అర్థం? ఇస్సాకు గారి ద్వారానా? యేసుక్రీస్తు ద్వారా. అర్థమైంది కదా? అర్థమైందా? మిగిలిన ముగ్గురు కూడా అర్థమైందమ్మా? అర్థమైంది కదా? యేసుక్రీస్తు ద్వారా, ఇస్సాకు గారి ద్వారా కాదు. నీ సంతానములు అనకుండా నీ సంతానము అని సింగులర్ వాడాడు. ఆ లెక్కకు వస్తే వాగ్దానము చేసినా చేయకపోయినా ఇష్మాయేలు కూడా అబ్రహాం సంతానమే, అవునా కదా? కానీ శారా నుండి కలిగినదే నీ సంతానం అనబడును అని కూడా దేవుడు చెప్పాడు. కానీ ఇష్మాయేలుకు కూడా తండ్రి అబ్రహామే, ఇస్సాకు గారికి కూడా తండ్రి అబ్రహాం గారే. అందువల్ల నా సంతానములు అనబడలేదు, అక్కడ సంతానము అన్నాడు. గలతీ 3వ అధ్యాయం 16వ వచనం తెలియచేస్తున్న ఆ సంతానము ఎవరయ్యా అనంటే యేసుక్రీస్తు. ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ ఏంటయ్యా అంటే భూలోకములోని ఏ వంశమైనా, ఏ జాతి అయినా, ఏ దేశస్థుడైనా, ఏ కంట్రీ వ్యక్తి అయినా, ఎవరైనా ఆశీర్వదించబడాలి అంటే అది అబ్రహాము సంతానమైన క్రీస్తులో నుండి మాత్రమే ఆశీర్వదించబడతాడు. అంటే క్రీస్తు యొక్క రాక ఈ భూమి మీద, క్రీస్తు యొక్క పుట్టుక భూలోకంలోని వంశములన్నిటికీ ఆశీర్వాదదాయకముగా ఉండాలి, ఉంది. క్రీస్తు యొక్క రాక, పుట్టుక అనట్లేదు నేను, అందుకే ఆయన పుట్టినవాడు కాదు, వచ్చినవాడు. ఆయన పుట్టినవాడు కాదు, వచ్చినవాడు. పరమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక రాజులకు రాజయ్యుండి ప్రభువులకు ప్రభు అయ్యుండి ఆయన ధనవంతుడు మన దేవుడు.
పేదవాడు కాదు ఆయన, ఏమీ లేనివాడు కాదు. పేదోళ్ళ దేవుడు, తక్కువ కులపోళ్ళ దేవుడు, తక్కువ మతపోళ్ళ దేవుడు అని జ్ఞానం లేక, ఆలోచన లేక, వివేచన లేక, బుర్ర లేక అనాలోచితమైన మాటలు, అనాలోచితమైన వాదనలు, ఉపయోగం లేని వాదనలు చేస్తుంటారు చాలామంది. ఆయన ధనవంతుడు, ఆయన ధనవంతుడు. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, ఈ లోకము ఆయనదే, విశ్వము ఆయనదే, ప్రకృతి ఆయనదే. సముద్రము ఆయన మాట వింటుంది. ఆయన ఊపిరి విడిస్తే ఆ ఊపిరికి సముద్రము చీలి ఆ యొక్క అగాధం కనబడుతుంది, ఆరిన నేల కనబడుతుంది ఆయన ఊపిరి వదిలితే. ప్రకృతిని శాసించగలిగిన ఏకైక నిజదేవుడు మన ప్రభు. అంత గొప్పవాడు ఆయన. ఆయన రాక, ఈ భూమి మీదకి ఆయన రాక వలన మనుషులందరికీ ఆశీర్వాదం కలగాలి. అది ఆ వాగ్దానం యొక్క మోటో, ఆ వాగ్దానం యొక్క అంతరార్థం, ఆ వాగ్దానం యొక్క ఉద్దేశం, ఆ వాగ్దానం యొక్క ఉనికి, పరమార్థం ఏంటంటే అబ్రహాము సంతానములో నుండే క్రీస్తు, అబ్రహాము సంతానములో నుండి క్రీస్తు రావాలి. క్రీస్తు వలన, క్రీస్తు ద్వారా మాత్రమే భూలోకంలో ఉన్న వంశములన్నీ కూడా ఆశీర్వదించబడాలి. ఇక్కడ గలతీ పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న ఒక క్లూ అర్థమైపోయింది. ఏంటి ఆ క్లూ? కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుణ్ణి పంపెను. ఎందుకు పంపెను కుమారుణ్ణి? ఎందుకు పంపెను? భూమి మీద ఉన్న సమస్త వంశములకు ఏమి కలగాలని కుమారుని పంపెను? ఆశీర్వాదం కలవాలి. ఆశీర్వాదం కలగాలని పంపాడు. కుమారుని ఎందుకు పంపాడు? 1 యోహాను పత్రికలో మనం చదువుకున్నాం. పాపులను రక్షించుటకు, పాపులను పాపములో నుండి విడిపించుటకు ఆయన మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు. పాపమును ప్రక్షాళన చేయడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే ఇక్కడ ఆశీర్వాదం అంటే ఏంటి మరి? ఆశీర్వాదం అంటే ఏంటి? ఒక కారు ఉండడం, ఒక ఇల్లు ఉండడం, మన బిడ్డలకి చదువుల్లో ఫస్ట్ ఉండడం, మన బిడ్డలకి మంచి ఉద్యోగాలు ఉండటం, తిండికి, ఉండటానికి, బట్టలకి, పోషణకి ఎలాంటి లోటు లేకుండా ఆనందంగా, సుఖంగా మనం ఈ లోకంలో బ్రతకడమా అంటే కాదు. మన జీవితాల్లో మనకైనటువంటి మలినము ఈ లోకములో మన పుట్టుక ద్వారా కానివ్వండి, మన క్రియల ద్వారా కానివ్వండి, మన బ్రతుకు ద్వారా కానివ్వండి, మన ఆలోచన విధానం ద్వారా కానివ్వండి, మనకంటినటువంటి ఈ పాపపు మలినాన్ని ప్రక్షాళన చేసుకోవడం ఆశీర్వాదం అంటే. కంటికి కనబడుతుంది. అసలైన ఆశీర్వాదం అంటే అది. ఆశీర్వదించబడిన వారు ఎవరయ్యా అంటే, నవేడేస్ ఇన్ టుడేస్ వరల్డ్ చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఆస్తిపరులు. ఇండియాలో ది బెస్ట్ రిచెస్ట్ పర్సన్, ద ఫస్ట్ రిచెస్ట్ పర్సన్ ఎవరయ్యా అంటే ఫలానా అని గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు మనం నేర్చుకుంటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. వాళ్ళు ఆశీర్వదించబడ్డారా అని గనక ప్రశ్నిస్తే నామకార్థ క్రైస్తవుడు చెప్పేది ఏంటంటే ఆశీర్వదించబడ్డారని చెప్తాడు. నిజమైన క్రైస్తవుడు చెప్పే మాట ఏంటంటే వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు కారు అని చెప్తారు. కారణం ఏంటంటే, ఒకవేళ వారు గనక వారి పాపములను తెలుసుకొని దేవుని రక్తములో వారి పాపములను కడుగుకొని, పాపముల నుండి ఇందాక అరుణ సిస్టర్ గారు అన్నట్టు విమోచింపబడిన వారైతే, విడుదల పొందుకున్న వారైతే నిజంగా వారు ఆశీర్వదించబడిన వారు. ఇప్పుడు చెప్పండి,
భూమి మీద వంశములన్నీ ఆశీర్వదించబడాలి అంటే అబ్రహాము సంతానమైన క్రీస్తు ఈ లోకంలోనికి రావాలి అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి వంశములోని వారు వారి పాపముల నుండి విడుదల పొందుకోవాలి అంటే, విమోచన పొందుకోవాలి అంటే ఎవరి రాక అవసరం వారి జీవితంలోనికి ఎవరి రాక అవసరం? యేసు రాక అవసరం. క్రీస్తు రాక. క్రీస్తు జన్మించె లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించె హృదయాన ఎందరికీ, క్రీస్తు ఉదయించె లోకాన అందరికీ, క్రీస్తు జన్మించె లోకాన ఎందరికీ. పొరపాటు ఏమన్నా పాడితే క్షమించండి. ఎంతమంది హృదయాలలో దేవుడు జన్మించాడు అంటే ఎంతమంది వారి పాపములను విడిచిపెట్టి నిజంగా యేసు రక్తంలో వారి పాపాలని కడుక్కొని విమోచన పొందుకొని ఆయన్ని తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నారో అది అసలైన ఆశీర్వాదం. ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా! అలాంటి ఆశీర్వాదం పొందుకున్నటువంటి మనం ఎంత ధన్యులం, ఎంత కృప దేవుడు మనకిచ్చాడు. అందుకొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాంటి ఆశీర్వాదం ఇవ్వడానికి ఒకరికి కాదు, ఒక కంట్రీకి కాదు, ఒక ఖండానికి కాదు, ఆసియాకో భారతదేశానికో కాదు, భూమి మీద ఉన్న సమస్త వంశముల కొరకు, ప్రతి మనిషి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడని ప్రతి మనిషి గుర్తెరిగితే చాలా సంతోషిస్తాడు దేవుడు. తెలుసుకోవాల్సినటువంటి సత్యం అది. అయితే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అందరినీ ఆశీర్వదించడానికి, అన్ని వంశాలని ఆశీర్వదించడానికి అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ మాట వెనక ఇంకొంత చరిత్రను మనం తెలుసుకోవాల్సి ఉంది. ఒకసారి మన ధ్యానంలో స్టార్టింగ్లో మనం అబ్రహాము గారికి దేవుడిచ్చిన వాగ్దానంలో మొదటి పార్ట్ అని మనం మాట్లాడుకున్నామే. ఆ పార్ట్లో ఒక్కసారి ఒక పాయింట్ని మరలా మనం కొంచెంసేపు ఆలోచన చేద్దాం. కనానును నీ సంతతికి ఇస్తానన్నాడు కదా దేవుడు. ఆ సంతతికి ఇచ్చేటప్పుడు ఏమన్నా రిస్ట్రిక్షన్స్ పెట్టాడా దేవుడు? మీరేం చేసినా, మీరు ఎలా బ్రతికినా మీరు ఎలాగే కొనసాగొచ్చు, సదాకాలము కనానును మీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను, మీరు ఎలా బ్రతికినా ఇక అది మీకే, ఒక్కసారి నేను ఇచ్చానంటే మాట తప్పను, అది వెనక్కి తీసుకోను, ఎలా బ్రతికినా ఇక అది మీకే అన్నాడా? లేకపోతే దేవుడు ఏవైనా కండిషన్స్, ఏవైనా రిస్ట్రిక్షన్స్, రూల్స్ ఏమైనా పెట్టాడా? పెట్టాడు. వెరీ గుడ్ సిస్టర్. ఏంటి సిస్టర్ అవి రూల్స్? ఏమైనా ఒకటైనా పర్లేదు. అంటే అప్పుడు వారితో కలియకూడదు, వారి దేవతలను పూజింపకూడదు. రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. ఎక్కడుందో కూడా మనకు తెలుసు కదా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆయన కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. ఆయన ఏమన్నాడంటే, మీకు ఇస్తున్నాను ఈ దేశాన్ని, చాలా జాగ్రత్తగా ఆలోచించండి, మీకు ఇస్తున్నాను కనానును మీకు ఇచ్చిన తర్వాత అది నిలబెట్టుకోవాలా పోగొట్టుకోవాలన్నది మీ చేతుల్లోనే ఉంది. కనానును మీకు ఇస్తున్నాను, దాన్ని నిలబెట్టుకుంటారో పోగొట్టుకుంటారో మీ క్రియల వలన మీరు నిర్ణయించుకోండి. మీరు బుద్ధిగా నడుచుకుంటే, నేను చెప్పిన మాట విని మాట ప్రకారం నడుచుకుంటే అది మీదే. ఒకవేళ మీరు నడుచుకోకపోతే ఎవరిది అవుతుంది అని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వచనాల వరకు నేను చెప్పినట్టు వింటే అన్ని ఆశీర్వాదాలే, దీవెనలే అని చెప్తాడు. 14 వరకు మీరు నోట్ చేసుకుంటున్నారని చెప్తున్నాను. 15వ వచనం నుండి మనం చదువుదాం.
15వ వచనం చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. చదవండి సిస్టర్, కంటిన్యూ ప్లీజ్. పట్టణములో నీవు శపించబడుదువు, పొలములో నీవు శపించబడుదువు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును. చాలా నీ గర్భఫలం ఒక్క నిమిషం. వినకపోతే ఈ శాపాలన్నీ వస్తాయని చాలా లిస్ట్ ఉంటుంది అక్కడ. చివరికి 49వ వచనం 50వ వచనం చదవండి. అదే అధ్యాయంలో 49, 50 వచనాలు. యెహోవా దూరమై ఉన్న భూదిగంతముల నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరివచ్చునట్లు నీ మీదికి రప్పించును. నిన్ను నశింపజేయ వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారి తినివేతురు. నిన్ను నశింపజేయ వరకు ధాన్యమునే గాని, ద్రాక్షరసమునే గాని, తైలమునే గాని, పశువుల మందలనే గాని, గొర్రె మేకల మందలనే గాని నీకు నిల్వనియ్యరు. మరియు 49, 50 వచనాల వరకే మనకు సరిపోతుంది. ఇక్కడ చూస్తే నా మాట వినకపోతే గనక, మీరు నా మాట వినకపోతే ఏమవుతుంది అని చెప్తూ ఆయన అంటున్నాడు, దూరమయ్యున్న భూదిగంతము నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పించును. ఒక జనం వచ్చి నీ మీద అటాక్ చేస్తారు. వారు నిన్ను దాసులుగా తీసుకెళ్ళిపోతారు. ముసలి వాళ్ళు, పిల్లలు అని కూడా చూడరు, స్త్రీలు అని కూడా చూడరు. క్రూరులు వాళ్ళు వచ్చి మిమ్మల్ని బంధిస్తారు, అటాక్ చేసి తీసుకెళ్తారు. వారికి బానిసలుగా మిమ్మల్ని అప్పగిస్తాను అని దేవుడే చెప్తున్నాడు. ఇది జరిగింది. రీసెంట్గా దైవజనులు సురేష్ బాబు గారు కూడా చెప్తా ఉన్నారు కదా, సిద్కియా, యెహోయాకీము వీరందరూ కూడా చివరిగా చెరగొనిపోబడినటువంటి 3 రాజులు అని వారు చరిత్ర చాలా చక్కగా క్షుణ్ణంగా వివరిస్తూ ఉంటారు. సో ఆ కాలంలో మొదటిగా ఇశ్రాయేలీలను, అనగా ఇశ్రాయేలీల 10 గోత్రాలు, రెహబాము కాలంలో మనందరికి తెలుసు, రెహబాము కాలంలో ఇశ్రాయేలీలు 12 గోత్రాలుగా ఉండేవారు. యాకోబు కుమారులందరూ 12 గోత్రాలుగా ఉండేవారు రెహబాము పరిపాలనా కాలంలో. ఆ కాలంలో 2 తెగలుగా, లేకపోతే 2 భాగాలుగా విడిపోయారు. ఒకటి యూదులు, బెన్యామీనీయులు ఒక భాగంగా, మిగిలిన 10 గోత్రముల వారు ఒక భాగంగా విడిపోయారు. యూదులు, బెన్యామీనీయుల్ని మనము యూదా రాజ్యము అంటాము, దీన్నే మనము దక్షిణ రాజ్యం అంటాము. 10 గోత్రముల వారిని ఇశ్రాయేలీలు అంటాము, వారినే ఉత్తర రాజ్యము అంటాం. గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. యూదులు, బెన్యామీనుల్ని, ఈ 2 గోత్రాల మీదనే రెహబాము కాలం తర్వాత యూదులు అంటూ వచ్చాము. ఇశ్రాయేలీలు ఎవరంటే 10 గోత్రముల వారే. ఆ 10 గోత్రముల వారిని మనం ఉత్తర రాజ్యం అన్నాము. దక్షిణ రాజ్యం ఎవరంటే యూదులు, బెన్యామీను, యూదులు మాత్రమే. అంటే యూదులు, బెన్యామీను కలిపి యూదులు అంటున్నాం. మిగిలిన 10 గోత్రాల వాళ్ళని ఇశ్రాయేలీలు అంటాం. ఇశ్రాయేలీలకున్న పేరే దక్షిణ రాజ్యము, యూదులకున్నటువంటి రాజ్యమే, ఇశ్రాయేలీలకున్నటువంటి రాజ్యము ఉత్తర రాజ్యము, యూదుల రాజ్యమును దక్షిణ రాజ్యంగా ఎప్పుడు రెహబాము కాలంలో విభజింపబడింది. ద్వితీయోపదేశకాండము 49వ వచనంలో, 28వ అధ్యాయం 49, 50 వచనాల్లో గద్ద వచ్చినట్లు మిమ్మల్ని తన్నుకొని పోతారని చెప్పారే, తీసుకొని వెళ్తారు, అటాక్ చేస్తారని దేవుడు చెప్పాడు కదా. శాపములలో ఒక భాగంగా ఇశ్రాయేలీలందరూ కనానును దేవుడు వాళ్ళకి అప్పగించిన తర్వాత దేవుని మాట వినలేదు. మాట వింటే మొదటి అధ్యాయం నుండి 14వ వచనం వరకు ఉన్న ఆశీర్వాదాలే, అంటే
భూ సంబంధమైన ఆశీర్వాదాలే వారి వెంట వస్తూ ఉండే, శిక్ష ఉండకపోయి ఉండేది. కానీ వారు మాట వినల, ద్రోహులయ్యారు, విశ్వాసఘాతకులుగా వ్యవహరించారు. శాపం వచ్చింది వాళ్ళ మీద, శాపం వచ్చింది. మన జీవితాల్లో కూడా ఆయన మాట వింటే దీవెన, ఆయన మాట వింటే ఆశీర్వాదం. అసలు ఆయన మాట వింటూ బ్రతకటమే గొప్ప ఆశీర్వాదం. ఈ లోకంలో ఏమున్నా లేకున్నా ఆయన మన జీవితంలో ఉండడమే మనకు గొప్ప ఆశీర్వాదం. ఆయన మాట ప్రకారం ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మనం బ్రతుకుతూ ఉండడమే మనకి గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన. ఉద్యోగాలు లేకపోని, ఆర్థికంగా డల్గా ఉన్నాయి, ఈ లోకంలో హైగా మనం కనబడకపోని, దేవుడు మన హృదయంలో ఉంటే, మన ఇంట్లో ఆయన ఉంటే, మన బిడ్డల జీవితాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆయన మాటలు, ఆయన పాటలు, ఆయన వాక్యం కదా, ఆత్మీయ వైబ్రేషన్స్ ఇవన్నీ మన కుటుంబంలో ఉంటే అంతకు మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎంత ఉద్యోగమైనా, ఎంత ఆస్తి అయినా, ఎంత సంపాదన అయినా, ఏదైనా ఈ లోకంలో విడిచిపెట్టి మనం వెళ్ళాల్సిన వారమే. ఏది మనతో రాదు, ఏది మనం తీసుకొని వెళ్ళలేం. ఈ లోకానికి మనము దిగంబరులుగా వచ్చాము, దిగంబరులుగానే మనం ఏమీ లేకుండా రిక్తహస్తాలతో ఈ లోకంలోనికి మనం వచ్చాము. రిక్తహస్తాలతోనే మనము వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. అయితే మాట వింటే ఆ రాజ్యం కనాను దేశం మీదే, మాట వినకపోతే మాత్రం ఆ దేశాన్ని పరుల చేతికి అప్పగిస్తాను, మీరు పరుల రాజ్యంలోనికి దాసులుగా వెళ్తారు అని దేవుడు చెప్పాడు. ఇది నెరవేరింది. ఎప్పుడు నెరవేరింది అంటే క్రీస్తు పూర్వం 722వ శతాబ్దం, 722 BC, 722 BCలో అశ్షూరీలు 10 గోత్రముల వారైనటువంటి ఇశ్రాయేలుల్ని చెరగొనిపోయారు, దాసులుగా తీసుకొని వెళ్ళిపోయారు. 10 మందిని తీసుకెళ్లారంటే ఎన్ని గోత్రాల వాళ్ళు మిగిలారు? 2 గోత్రాల వాళ్ళు మిగిలారు. 2 గోత్రాల వాళ్ళే మిగిలారు, 10 గోత్రాల వాళ్ళు చెరగొనిపోయారు. పనిష్మెంట్ ఇప్పుడు ఎన్ని గోత్రాల వాళ్ళకి పనిష్మెంట్ వచ్చినట్టు? 10 గోత్రాలకి పనిష్మెంట్ వచ్చింది. 10 గోత్రాలని అశ్షూరీలు చెరగొని దాసులుగా తీసుకెళ్ళిపోయారు. కనికరం లేకుండా గద్ద తన్నుకుపోయినట్టు తన్నుకుపోయారు. మరి వాళ్ళ బ్రదర్సేగా వీళ్ళకి. ఈ 12 గోత్రాలు వాళ్ళు యాకోబు కుమారులేగా, ఒక తండ్రి సంతానమేగా. మన అన్నదమ్ములు అందరూ పనిష్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు చేసిన తప్పిదమ్ములను బట్టి. మనమైనా తప్పులు లేకుండా బ్రతికితే దేవుడు మనకి పనిష్మెంట్ ఇవ్వకుండా మనల్ని క్షమించి ఈ కనాన్లో మనల్ని బ్రతికింప చేస్తాడని బుద్ధి తెచ్చుకోవాలా లేదా? మిగిలిన 2 గోత్రాల వాళ్ళు ఏమ్మా బుద్ధి తెచ్చుకోవాలా లేదా? కదా. 4 పిల్లలు మా నాన్నగారికి. ఆయన ఎప్పుడైనా కోపంగా ఉండి ఒకళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ఎక్కువ కొట్టింది నన్నేలేండి, ఎక్కువ మాట విననిది కూడా నేనే. ఒకళ్ళని కొడుతుంటే మిగిలిన వాళ్ళందరూ నాకు దెబ్బలు పడేటప్పుడు మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు పుస్తకాలు సర్దుకోవడం, ఇంట్లో వాళ్ళ వస్తువులు వాళ్ళు నీట్గా పెట్టుకోవటం, భయంగా ఉండటం, మా నాన్న ఉన్న ఏరియాకి కొంచెం దూరంలో మెల్లమెల్లగా పిల్లిలాగా సైలెంట్గా వెళ్ళటం అలా చేస్తూ ఉండేవాడు. కారణం ఏంటంటే ఒకళ్ళకి దెబ్బలు పడేటప్పుడు అమ్మో నా మిస్టేక్స్ ఏమన్నా గమనించి మా నాన్న నన్ను కూడా కొడతాడేమో అని మిగిలిన వారు ఆ దెబ్బలు పడకుండా జాగ్రత్త పడుతూ ఉండేవాళ్ళు. ఒకళ్ళకి పనిష్మెంట్ జరుగుతున్నప్పుడు దాన్ని చూసి లెసన్స్ నేర్చుకోవాలి మిగిలిన వారు. వీళ్ళు మీకంటే మేమేమి తక్కువ తినలేదు, మీకంటే మేమేమి తీసిపోము, మీకంటే ఏ విషయంలో మేము తక్కువ కాదు అన్నట్టు దేవుని యొక్క ఉగ్రత పాత్రలోనిది. BC 722లో అన్నదమ్ములందరూ 10 గోత్రాల వాళ్ళు
టేస్ట్ చేస్తే దేవుని యొక్క ఉగ్రత పాత్రను, వీళ్ళు కూడా బబులోను వారు కూడా క్షమించండి, యూదులు, యోధా రాజ్యమైనటువంటి యూదులు, బెన్యామీనీలు కూడా ఎంతో తీవ్రంగా, తీక్షణంగా దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యే విధంగా పాఠం నేర్చుకోకుండా విశ్వాసఘాతకులై దేవునికి విరుద్ధంగా పాపం చేశారు. దానికి ప్రతిఫలమే BC 586లో BC 586లో బబులోను యూదుల మీదకి దండెత్తి వచ్చి ఈ యొక్క యోధా రాజ్యాన్ని కూడా చెరగొనిపోయింది. అన్నదమ్ములందరూ కూడా చెరపట్టబడ్డారు. ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు అనుకున్న పాయింట్స్లో పావుభాగం కూడా అవ్వలేదు, రేపు కంటిన్యూ చేస్తాను. ఎప్పుడైనా ఒక చెర జరిగింది, ఎప్పుడైనా ఒక అటాక్, బాబిలోనియన్ అటాక్ కానివ్వండి, అషీరియన్ అటాక్ కానివ్వండి, ఇదేదైనా బబులోనుకు కొనుపోబడినప్పుడైనా, అషూరుకు కొనుపోబడినప్పుడైనా, కొనుపోబడినటువంటి జనులలో 3 రకాల వాళ్ళు ఉంటారు. మొదటి రకం ఎవరంటే అటాక్కి గురైపోయి శత్రు రాజ్యం వలన, శత్రు సైన్యం వలన తీసుకొని పోబడి చెరలో వేయబడిన వాళ్ళు మొదటి గ్రూప్. రెండవ గ్రూప్ ఎవరంటే అటాక్ జరుగుతున్నప్పుడు ఏదోలాగా ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని పారిపోయిన వాళ్ళు, రెండవ గ్రూప్. మూడవ గ్రూప్ ఎవరంటే విడిచిపెట్టబడిన వారు. వీళ్ళకి మనకు పనికిరారులే అని కొంతమందిని అటాక్ చేసినటువంటి శత్రు సైన్యం ఏం చేస్తారంటే, వీళ్ళతో మనకేం పని లేదులే, వీళ్ళని వదిలేసేద్దామని చెప్పి ముసలి ముతక కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని విడిచిపెట్టేస్తారు. వాళ్ళనే బైబిల్ భాషలో శేషము అంటాం. శేషము, విడిచిపెట్టబడిన శేషము అంటాం. అది అషూరు చెరలోనూ ఉంది, బబులోను చెరలోనూ ఉంది ప్రియుల. బబులోను చెరలోనూ ఉంది, అషూరు చెరలోనూ ఉంది. ఈ 722 BCలో అషూరు వచ్చి ఇశ్రాయేలుని చెరగొని పోయారు, 10 గోత్రాల వారిని అని చెప్పుకున్నాం కదా. ఆ 722 నుండి ఇశ్రాయేలీలందరూ వాళ్ళ చేతి క్రింద, వాళ్ళ పరిపాలన క్రింద ఉన్నారు. దానిని అషూరియుల కాలము అంటాం. మరొక మాటే అషూరియుల యుగము అంటాం. 586 BCలో బబులోనీయులు యూదులను చెరగొనిపోయారు. మామూలు కాలం కాదు. 70 సంవత్సరాలు యూదులు బబులోనీయుల హ్యాండవర్లో, బబులోనీయుల బానిసత్వంలో ఉన్నారు. అప్పుడు నడిచిందంతా, అప్పుడు చెల్లిందంతా, అప్పుడు కాలమంతా బబులోనీయుల కాలం అంటాం. దానినే బబులోనీయుల యుగం అంటాం. అషూరీలు కొనిపోబడినప్పుడు ఇక్కడైతే 70 సంవత్సరాలు, అక్కడైతే కొన్ని వందల సంవత్సరాలు ఇశ్రాయేలీలు అషూరీయుల చెరలోనే అక్కడే జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ, అక్కడే మరణిస్తూ, అక్కడే పిల్లలు కంటూ జీవితం కొనసాగుతూనే ఉంది. ఈ 2 ప్రాంతాలు ఉన్నాయే, అషూరు బబులోను. ఇశ్రాయేలుని తీసుకెళ్ళిన అషూరు, యూదులను తీసుకెళ్ళిన బబులోను. వీళ్ళిద్దరికీ ఒకసారి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు బబులోనీయులు అషూరీయుల్ని గెలుస్తారు. ఎవరిని గెలుస్తారు నేను రేపు అడుగుతాను, మీరు విన్నారా లేదా అని. అషూరీయుల్ని బబులోనీయులు గెలుస్తారు. ఎందుకు యుద్ధం జరుగుతుంది వాళ్ళకి? నినివే పట్టణపు వారు దేవుని మాట వినకపోతే నినివే వారికి వార్నింగ్ ఇప్పిస్తాడు, మీరు మారండి, నా వైపు తిరగండి అని యోనాను పంపిస్తాడు కదా. యోనా గ్రంథం యొక్క సారాంశం అది.
అప్పుడు వాళ్ళు మారి దేవుని వైపు తిరుగుతారు. మరీ కొంతకాలానికి మరలా ఆ పాత బ్రతుకులోకే కుక్క తన వాంతికి తిరిగి ఆశించినట్లుగా చాలామంది జీవితాల్లో కూడా అలాగే ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు, మార్పు చెందుతారు, దేవుని దగ్గరకు వస్తారు, మరలా తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోతారు. అలాగే మరలా ఈ నినివే వారు అంటే ఎవరు? నినివే ఈజ్ నథింగ్ బట్ అషూరు రాజధాని నినివే. అషూరుకు రాజధాని నినివే. నినివేకి యోనా ద్వారా వార్నింగ్ ఇచ్చి వారు మారాలని దేవుడు కోరుకున్నప్పుడు మారారు. మరలా పాత బ్రతుకెళ్ళినప్పుడు మరలా మరొక ప్రవక్త ద్వారా నినివేని హెచ్చరిస్తాడు దేవుడు. ఎవరా ప్రవక్త? నినివే గురించి మాట్లాడిన ఒక ప్రవక్త యోనా గారు, నినివే పట్టణం గురించి. మరొక ప్రవక్త ఎవరు? నహూము గారు తర్వాత నహూము గారి ద్వారా కూడా దేవుడు నినివేతో మాట్లాడతాడు. ఆల్రైట్, ఈ అషూరుకు బబులోనుకు యుద్ధం జరిగినప్పుడు బబులోను అషూరు మీద విజయం సాధిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అషూరులోనికి చెరగొని పోబడినటువంటి ఈ 10 గోత్రాల ఇశ్రాయేలీలు ఉన్నారే, వారు కూడా ఇప్పుడు గెలుపు బబులోనీయులది కాబట్టి అషూరు చేతి కిందకి వెళ్ళినటువంటి 10 మంది కూడా ఎవరు హ్యాండ్ ఓవర్ చేస్తారు? ఆటోమేటికల్లీ బబులోనీయుల చెరలోనికి వచ్చేస్తారు. ఇంకా ఇప్పుడు 12 గోత్రాల వారు. అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ 2 యుగాల గురించి మనం మాట్లాడే, ఒకటి ఏ యుగం అది, ఎవరి యుగం అది, ఎవరి యుగం, 2 యుగాల గురించి నేను ఇదంతా తెలియచేస్తూ చెప్పాను. ఒక యుగం పేరేంటమ్మా? వినలేదమ్మా? లేదు. ఈరోజు చెప్పిన పాఠంలో ఇద్దరు జాతులను ఉద్దేశిస్తూ చెప్పాను. వాళ్ళదొక యుగం, వీళ్ళదొక యుగం అని. ఏంటి ఆ 2 యుగాలు? BC నాటికి 722 BCలో అషూరీల చేతి కిందకి 10 గోత్రాల వారైన ఇశ్రాయేలీలు చెరగొని పోబడ్డారు. అప్పుడు వాళ్ళ కాలం నడుస్తుంది, అషూరీల కాలం. దాన్నే అషూరీల యుగం అంటాము అని చెప్పారు. ఉదయం నుండి వాక్యం ప్రిపేర్ అయ్యి ఎవ్వరు రాకపోయినా ఇంత కష్టపడి వాక్యం చెప్పి ఒక్క ప్రశ్న అడిగితే మీరు చెప్పలేదంటే మీరు వినలేదో, లేకపోతే నేను చెప్పింది అర్థం కాలేదో, నాకు అర్థం కావట్లేదు. అలాగే 586 BCలో బబులోనీల చేతి క్రిందకు, లేకపోతే బబులోనీల పరిపాలనలోనికి యూదులు కొనిపోబడ్డారు అని చెప్పారు. అప్పుడు బబులోనీయుల కాలం, బబులోనీయుల పరిపాలన కొనసాగుతుంది. దానినే ఏ యుగం అని చెప్పాను? బబులోనీయుల యుగం అని చెప్పారు. అషూరీయుల యుగం, బబులోనీయుల యుగం. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రేపు అడుగుతాను ఈరోజు చెప్పిన పాఠాన్ని. ఒకసారి పడుకునే ముందు జ్ఞాపకం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. రేపటి దినాన్న మరలా మిగిలిన ద్వారాలు ఓపెన్ చేసుకొని ఏ యుగముల సమాప్తిలో యేసుప్రభు వచ్చాడో మనం తెలుసుకుందాం. బైబిల్ని ఓవరాల్గా చదువుకుంటూ వెళ్తే మనకి ఏమీ రాదు, ఎవరికి ఏమీ చెప్పలేము, మనకు కూడా అర్థం కాదు. బైబిల్ యొక్క విలువ అర్థం కాదు. ఒక ఆచారంగా ఒక అలవాటుగా నేర్చుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. అది మనకి ఏమీ మేలు చేయలేదు. బైబిల్లోని ఆంతర్యాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు కొనసాగుదాం.
ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. మిగిలిన అంశాన్ని ప్రభు చిత్తమై నేను సజీవుల సంఖ్యలో ఉంటే రేపటి దినాన్ని మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మనకు తోడై